వైజాగ్ వచ్చాం, మంచి ప్రమోషన్స్ అయినాయి గీతంస్ లో అండ్ బీచ్ లో బెహరా కాలేజ్. సో అంతా బాగా అయినాయి. ఐ హోప్ వైజాగ్ కి సినిమా చాలా దగ్గర అయినో. వైజాగ్ పీపుల్ లవ్స్ ఫిలిం ఎ లాట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ మేము ఇక్కడ దాకా రావడానికి. మా గుర్రం పాపిరెడ్డి December 19 మీ అందరి ముందుకు వస్తుంది. మీ అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ అస్. నమస్కారం. చాలా రోజుల తర్వాత వైజాగ్ వచ్చాను. యాక్చువల్లీ మొత్తం ఆంధ్ర టూర్ చేద్దాం అనుకున్నాం, కానీ సినిమాకి చాలా తక్కువ రోజులు ఉన్నాయి. చాలా ఫాస్ట్ గా ప్రమోషన్స్ జరుగుతున్నాయి అండ్ మీ సపోర్ట్ లేకపోతే ఇది అంతవరకు వెళ్ళదు అనుకుంటా. సో ప్లీజ్ డూ సపోర్ట్ గుర్రం పాపిరెడ్డి. అవర్ టీమ్ ఇస్ వర్కింగ్ వెరీ హార్డ్ టు ఎంటర్టైన్ యూ ఆల్. వీఆర్ వెరీ ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. అండ్ పర్సనల్ గా నేనైతే కామెడీ నాకు చాలా ఇష్టం. అండ్ మీకు తెలుసు, జాతి రత్నాలు నుంచి ఇప్పటి వరకు కామెడీ సినిమాలు సెలెక్ట్ చేసి మీకు ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇఫ్ యూ ఆల్సో లైక్ కామెడీ, మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ రండి అండ్ వాచ్ ద సినిమా అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. 19 December, don't forget. 4 days to go. And yes, Amar Garu, our producer, is here. He will talk also. No, sit. Musical chairs are. థ్యాంక్ యూ వైజాగ్. చాలా మంచి రిసీవ్ చేసుకున్నారు. పొద్దున్న నుంచి పాపం నాన్ స్టాప్ బోత్ హీరో అండ్ హీరోయిన్ ప్రమోషన్ చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. December 19 మర్చిపోవద్దు, కంపల్సరీ రండి. చాలా కష్టపడి అందరు యాక్టర్స్ చాలా మంచిగా వచ్చింది మూవీ. సో December 19 మీరు అందరూ వచ్చి చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఏమైనా questions ఉంటే మీరు Balance. Yes, this is nice. I like this next to you. you don't like to stand next to me. No, only sit. Yes. Ready? Yeah. అవును, మేము యాక్చువల్లీ అందరు క్యారెక్టర్ స్టూపిడ్సే, పెద్ద స్టూపిడ్స్ మేము అందరం. సో స్టూపిడ్ మూవీ చేస్తున్నాం, కానీ స్మార్ట్ గా ఆడియన్స్ ముందు రాపోవచ్చు ఏమో. వాట్ డు యు థింక్? స్టూపిడ్ మూవీ చేస్తున్నా నో అండి, అంటే ఆ సినిమాలో, మంచి సినిమాలో స్టూపిడ్ క్యారెక్టర్స్. అంటే మేము అలా టార్చర్ చేసాము. అవును, అసలు బ్రహ్మానందం గారు మొత్తం సినిమాని ఫార్వర్డ్ గా తీసుకెళ్తారు. సో ఆయన పర్స్పెక్టివ్ నుంచి స్టోరీ జరుగుతుంది. అదే కదా. అవునండి. యోగి బాబు క్యారెక్టర్ పేరు ఉడ్రాజు అండి. హీ ఆల్సో హ్యాస్ అ వెరీ ప్రామినెంట్ రోల్. అసలు చాలా కామికల్ గా ఉంటుంది అండ్ ఇట్స్ హిస్ తెలుగు డెబ్యూ. సో హీఈస్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. హీఈస్ నాట్ ఏబుల్ టు కమ్ ఫర్ ఆల్ ప్రమోషన్స్, కానీ హీఈస్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ యా, యూ విల్ రియల్లీ ఎంజాయ్ హిస్ క్యారెక్టర్. తెలుగు బ్రహ్మానందం గారు, మరోపక్క తమిళ బ్రహ్మానందం గారు, కాంబినేషన్ ఎలా? అది ప్రొడ్యూసర్ ని అడగాలి, ఆయన ఏమన్నా తమిళ తెలుగు రెండు అంటే బ్రహ్మానందం గారు డెఫినెట్లీ చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన కూడా చెప్పారు, మీరు వినుంటారు. సో ఐ మీన్ డైరెక్టర్ గారు కథలో ఒక ప్రామినెంట్ రోల్ ఉండాలి బ్రహ్మానందం గారికి ఈక్వల్ గా చూసినప్పుడు వి చోజ్ యోగి బాబు గారు. మా అదృష్టం ప్రకారం ఆయన డేట్స్ కూడా దొరికాయి. ఆయన యాక్చువల్లీ చాలా బిజీ ఉన్నారు. యోగి బాబు గారు ప్రమోషన్స్ కూడా రావట్లేదు, చాలా పెద్ద మూవీస్ చేస్తున్నారు. సో అయినా కానీ మాకు కొంచెం ఆయన గురించి వెయిట్ చేసి ఆయనే కావాలని మా డైరెక్టర్ గారు పట్టుబట్టి తీసుకొచ్చారు. చాలా బాగా వచ్చింది.
లేకపోతే యోగిబాబు గారు చెప్పింది కదా బ్రహ్మానందం గారు ఈక్వల్ గా ఉంటుంది సార్. మీరు 19 చూడండి, ఈక్వల్ గా ఉంటుంది. యాక్చువల్లీ సారీ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, బ్రహ్మానందం గారిది, యోగి బాబు గారిది, బట్ ఈక్వల్ గా ఉంటుంది. చాలా కామెడీ కామెడీ. ట్రాక్ మీద ఉంటుంది మూవీ. యాక్చువల్లీ అందరు క్యారెక్టర్స్ కి బాధలు వేస్తే అది మాకు కామెడీ లాగా ఉంటది. అది యా ట్రై చేసాం కానీ అది డాన్స్ లాగా అయిపోయింది. మీరు ట్రైలర్ లో చూసారో లేదో ఐ డోంట్ నో. యా కానీ హీరోకి అండ్ వంశీ అండ్ రాజ్ కుమార్ గారు, జీవన్ అన్న వాళ్ళకి ఉంటది మంచిగా. యా హలో. జాతిరత్నాలు మూవీ కూడా ఫన్నీ మంచి బాగా తర్వాత మనకి మొత్తం కూడా అదే టైప్ ఇది కూడా మీరు స్పెసిఫిక్ గా కూడా ఫన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నారు కదా. Yeah. యాక్చువల్లీ నాకు తెలిసి ఐ ఫీల్ లైక్ ఎక్కువ యాక్ట్రెసెస్ కామెడీ చెయ్యరు, అంటే చేస్తే కూడా ఇట్ ఈస్ నాట్ అ నీష్ అనుకుంటా. సో ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ దట్ మార్కెట్ ఫర్ మై సెల్ఫ్, ఎందుకంటే ఆ జానర్ నాకు కూడా చాలా ఇష్టం అండ్ జనాలు కూడా ఇష్టపడుతున్నారు నన్ను చూస్తే కామెడీ సినిమాల్లో. సో ఐ థింక్ ఐఎమ్ ట్రైంగ్ టు కేటర్ టు దట్ మార్కెట్. గుర్రం పాపిరెడ్డి మూవీలో మీ క్యారెక్టర్ ఎలా? క్యారెక్టర్ పేరు సౌదామిని అండి. తను చాలా అమాయకంగా ఉంటది అండ్ వాళ్ళ కాన్ లో తను కూడా ఇరికిపోతుంది. ఇరికిస్తాను. సో కానీ చాలా స్మార్ట్ కూడా ఉంటది. యు విల్ సీ సూన్. అసలు ఎవరు గుర్రం పాపిరెడ్డి చెప్పచ్చా? గురం పాపిరెడ్డి ఇస్ నరేష్ అగస్త్య. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అందరికి ఈక్వల్ గా ఉంటుంది. అవును. సో అది మెయిన్ స్కెలిటన్ మెయిన్. మీ వెనకాల పోస్టర్ లో 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. 4 క్యారెక్టర్స్ లో ఆ 4 క్యారెక్టర్స్ లో ఏంటంటే మేబీ అందరికి ఈక్వల్ రోల్ ఇచ్చింది. జీవన్ పర్సన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది చెప్పండి, ఎందుకంటే నా పేరు జీవన్ అందుకే ఓకే లాస్ట్ మోర్ క్యూరియస్. బేసిక్ గా జీవన్ ఉంది. I think you won't reach the mic. అవునా? బేసిక్ గా జీవన్ ఇస్ సోల్ ఆఫ్ ద మూవీ అండి. జీవన్ లేకుండా ఇంకా సినిమా ముందుకు వెళ్దాం అవ్వదు అసలు సినిమానే. Jeevan is the life. జీవన్ అన్నకి చాలా చాలా క్రేజ్ ఉంది వైజాగ్ లో. కాలేజీలో కూడా జీవన్ కుమార్ అనేది చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. కూల్ కూల్. అయితే జాతిరత్నాల్లోని మీరు కామెడీ రోల్ మాత్రం లాస్ట్ కామెడీ రోల్ మాత్రం ఉంటుంది. ఈ మూవీలో సేమ్ కామెడీ అండ్ ఏమైనా మెసేజ్ ఉంటుంది లాస్ట్? మెసేజ్ అంటే ఇది హైస్ట్ ఫిల్మ్ అండి, సో ఖచ్చితంగా మెసేజ్ ఉండదు. అంటే రాబరీ దొంగలు చేయాలి అని మెసేజ్ వీఆర్ నాట్ గివింగ్. ఫన్నీ మూవీ. ఎస్, ఇట్స్ ఓన్లీ అ ఫన్నీ మూవీ. ఒకవేళ ఒక లెసన్ మీరు ఇఫ్ యూఆర్ సర్చింగ్ ఫర్ ఇట్, మేబీ ఫ్రెండ్షిప్ గురించి లేకపోతే చెప్పు ఆలోచించు నువ్వు కూడా. అంటే మేబీ మనలా ఉండకూడదండి. అట్లా ఉండదండి. రివీల్ అయిపోయింది. సో ఆడే సవాల్ పాటు పెట్టగా గ్యాంగ్ అని సవాల్ మార్చేటప్పుడు ఏం జరుగుతుందని చూపించారు. సో ఇంకా ఆడియన్స్ ఏం కోల్పోతున్నారు? అంటే అది ఒక్కటే చూపించాం యాక్చువల్గా, ఇంకా సినిమా చాలా ఉంది యాక్చువల్ గా. ఆ బాడీ చుట్టూ తిరిగే సీక్వెన్సెస్ కానీ అదంతా. అండ్ అందరిది ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంటది. ఒకటేంటి చాలా పెద్ద బ్యాక్ స్టోరీస్ ఉంటాయండి, అన్ని క్యారెక్టర్స్ కి బ్యాక్ స్టోరీస్ ఉంటాయి అనమాట. ప్రాపర్ షార్ట్ మా డైరెక్టర్ చెప్తారు. అది తెలివైన వాళ్ళు తెలివి తక్కువ పని చేస్తే, తెలివి లేని వాళ్ళు తెలివైన పని చేస్తే ఎలా ఉంటుంది అనేది. సో మేము ట్రైలర్ కొంచెమే చూపించాము వాళ్ళు అన్నట్టు. మర్యాద జాతి లాగా ఇక్కడ ఏమైనా కోర్ట్ సీన్ కానీ మళ్ళీ నేను అలాగా అమాయకంగా వాదించడానికి ఏమన్నా ఉండబోతున్నాయి? కోర్ట్ సీన్ అసలు నాకు అన్ని ఫిల్మ్స్ లో వచ్చేస్తుందండి. ఆ ఒకటి అడుగు, రావణాసుర, ఏది చూస్తే అక్కడ. బ్యాచులర్ కూడా కోర్ట్ సీన్ అవును కదా, మీకు గుర్తుందా? చిన్న 5 minutes రోల్ చేస్తే అందులో కూడా కోర్ట్ ఉంది. సో ఇందులో ఉంది, బట్ నేను లాయర్ కాదు, నేను ముందుగా రాకపోవచ్చు. ఐ థింక్ యా జస్ట్ ఒక గెటప్ లో ఉంటా వెనకాల. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. డైలాగ్ రిపీట్ చేస్తారు. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి.
బట్ మీరు ఎన్ని క్యారెక్టర్స్ చేసినా చిట్టి ఇస్ ద క్యూటెస్ట్ క్యారెక్టర్. Yeah. అలాంటిది ఏమన్నా ఫ్యూచర్ లో ఉందా? ట్రై చేస్తానండి. మై సన్ ఇస్ స్టడీయింగ్ థర్డ్ క్లాస్. Okay. మీరు వస్తున్నారని చెప్తే గుర్తుపట్టలేదు, చిట్టి అన్న గుర్తుపట్టలేదు. అవును, చాలా చాలా మంది యాక్చువల్లీ. చిట్టి has that. అవును, నా యాక్చువల్ నేమ్ యాక్చువల్లీ ఐ థింక్ 90% ఆఫ్ యూ ఆల్సో డోంట్ నో. ఫైరా, ఫరీనా ఏదో పిలుస్తారు. అవును, నాకు కూడా అదే ఇష్టం అండి. చిట్టి అంటే అందులో కొంచెం ప్రేమ ఎక్కువ ఉంది. హాయ్. మైరా అబ్దుల్లా అండి. ఇల్ల సారీ కాదండి, ఫారియా అబ్దుల్లా. ఫైర్ ఫైర్. అందుకే మైరా అన్నాను. ఇందులో ఒక పాట కూడా చేస్తున్నాను, రాసాను, పాడాను, అండ్ దానికోసం కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. జస్ట్ మొన్ననే మ్యూజిక్ వీడియో ఫినిష్ చేసాం, అండ్ యా రేపు రిలీజ్ అవుతుంది. సో హోప్ యూ లైక్ ఇట్, హోప్ యూ షేర్ ఇట్. అది పాడారా పాట? రాసాను, పాడాను. అంటే పాడడం అంటే ర్యాప్ లాగా ఉంది. సో రేపు రిలీజ్ అవుతుంది. రేపు రిలీజ్. మాకేమన్నా కొంచెం ముందుగా అదే కండు. ఓకే. నీకు తెలీదు కాబట్టి నీకు చెప్తా, నాతో పెట్టుకోకు చెప్పకు తెర కంతా. పాపి రెడ్డి పేరు అదే ఒక కదరా, హోనా హెస్ హోతా దేఖో నై హోరా తో ఖతరా. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు, అంటే ఈ కథ కూడా చాలా డిఫరెంట్ గా నైట్ కామెడీ లాగా మొత్తం డార్క్ కామెడీ లాగా ఉంది. సో డైరెక్ట్ గా మీరు తెచ్చినప్పుడు అంటే ఎంతవరకు యాక్టివ్ అవుతారు, ఓవరాల్ అంతా రియల్ టైం దాంట్లో కామెడీ ఉంటుంది కాబట్టి సవాల్ ఏది దానికి డిఫరెంట్. అవును. ఎలా అంటే కథ చెప్పినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే నేను మోస్ట్లీ కథ కంటే కూడా ఆ సీక్వెన్సెస్ లో జరిగే ఫన్ ఉంటది కదా, ఆ సీక్వెన్సెస్ లో జరిగే ఆ క్యారెక్టర్ అంటే మెయిన్ ఫన్ చేయం, అది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది వాళ్ళ బిహేవియర్స్ వల్ల, వాళ్ళ క్యారెక్టర్స్ వల్ల. మోస్ట్లీ ప్లాట్ చాలా పెద్దదండి, అంటే కథ చాలా పెద్దది. దాంట్లో వీళ్ళు చేసే న్యూసెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. కథ ముందుకెళ్ళ అంటే బేసిక్ గా మేము చాలా మెచ్యూర్డ్ ఉండి స్టూపిడిటీ లేకపోతే చాలా సింపుల్ గా అవుతే వెళ్ళిపోతాయి సీన్స్. బట్ ఈ 5 క్యారెక్టర్స్ చాలా కాంప్లికేటెడ్ అండి, ఏది ఒక పట్టణ అవ్వదు. సో అక్కడ కొట్టుకోవడంలోనే ఆ సీన్ ఫినిష్ అవుతుంది అనమాట, అక్కడే ఫన్ జనరేట్ అవుతుంది అనమాట హోల్ సోల్ ఫిల్మ్. సో వంశీధర్ క్యారెక్టర్ ఎలా ఉంది? చాలా ఫన్. మంచి క్రేజీ అండి. నాకు తెలిసి వంశీది ఫస్ట్ టైం అనుకుంటా ఫుల్ లెంత్. ఇప్పటి వరకు లైక్ క్యారెక్టర్స్ లా చేశాడు, కానీ దిస్ ఫిల్మ్ లో అసలు లీడ్ లాగా 5 క్యారెక్టర్స్ లీడ్ లాగా. Yeah, you will actually love his character a lot అండి. అండ్ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కన్నా చిలిపి సౌదామినిక్ లవ్ ట్రాక్ ఎక్కువ ఉంటుంది మేబీ. సదామణి అండ్ డిసెంబర్ 19th రిలీజ్ కాబట్టి మనకి ఆబ్వియస్లీ క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి. సో కిడ్స్ కూడా వెళ్ళొచ్చు, రావచ్చు. ఎస్ రావచ్చు అండి. యా, ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ యూ కెన్ సే. కానీ ఐ థింక్ the comedy won't hit them because it's not it's more for the youth anukunta, but yes definitely kids can also watch. Ala em undadu. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో లవ్ స్టోరీస్. అయ్యో అలా స్మైల్ ఎందుకు చేస్తున్నారు? క్యూట్ గా నవ్వుతున్నారు. ఏంటండి? అది అది జాతిరత్నం స్క్రిప్ట్ అండి. అది అది మళ్ళీ రాదు అట్లాంటి. ఐ థింక్ బట్ ట్రై చేసినా కూడా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఐదర్ సంథింగ్ లెస్ ఆర్ సంథింగ్ మోర్. అది అట్లానే ఉంది. షోకేస్ మీద పెట్టండి, అటువంటి మూవీనే ఉంది. ఇది కూడా అటువంటి డార్క్ కామెడీ అంతే. ట్రై చేస్తున్నా. మూవీ నుంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? మూవీ నుంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ నువ్వు చెప్తా? వర్కింగ్ విత్ ఆల్, Yeah, అంటే actually- వీళ్ళందరితో వర్క్ చేయడమే యాక్చువల్లీ బిగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే లైక్ మంచి ఎక్స్పీరియన్స్ బేసిక్ గా. అంటే నేను డైలీ ఒక స్కూల్ కి ఒక క్లాస్ రూమ్ లో కూర్చున్నట్టు ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ జోక్లు వేసుకుంటే అలాగే అయింది మాకు షూటింగ్ సెట్ అంతా. లో బ్రహ్మానందం గారితో మీకు ఎలా? బేసిక్ గా కాంబినేషన్స్ మాకంత పడలేదు, Hmm. జీవన్ గారితో గారు. పడ్డాయి ఎక్కువ. ఆయనతోనే మోస్ట్లీ ద కాంబినేషన్స్. ఓన్లీ ఒక్క సినిమా అంతా ఉంటుంది ఆయనతోనే స్టార్ట్ అయితే ఆయనతోనే స్టార్ట్ అవుతుంది. యోగి బాబు గారు ఒక స్పెషల్ Parts. సీన్ లో వస్తారండి. Yeah.
అంటే ఆడియన్స్ కి ఫన్ ఎక్కడ కావాలో అక్కడ వస్తారండి కరెక్ట్. సార్,